నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాగ చైతన్య గారు నటించిన తండేల్ మూవీ రియల్ స్టోరీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. రీసెంట్గా నాగ చైతన్య గారు నటించిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రీసెంట్గా హైదరాబాద్లో ఈ తండేల్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం జరిగింది. ఈ ఈవెంట్కి తండేల్ మూవీ రియల్ స్టోరీ ఇన్స్పిరేషన్గా తీసిన ఒక వ్యక్తి ఈ ఈవెంట్కి రావడం జరిగింది. రామారావు అనే వ్యక్తి లైఫ్ స్టోరీని ఈ తండేల్ మూవీగా తీయడం జరిగింది. రామారావు వ్యక్తి ఒక చేపల వేటగాడిగా ఉండడం జరుగుతుంది. తండేల్ అంటే చేపల వేటగాళ్ళ సభ్యులకి ఒక లీడర్గా ఉన్న వ్యక్తిని తండేల్ అని అంటారు. ఈ రామారావు అనే వ్యక్తి చేపల వేటకి 7 నెలల గర్భిణితో ఉన్న తన వైఫ్ని వదిలేసి 29 రోజులు చేపల వేటకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ 29 రోజులు చేపల వేట కొనసాగించిన తర్వాత తిరిగి ప్రయాణంలో వాళ్ళు పాకిస్తాన్ సముద్ర బోర్డర్ని దాటడం జరుగుతుంది. అక్కడ సముద్రంలో ఉండే కోస్ట్ గార్డెడ్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ వాళ్ళు ఈ రామారావు గ్రూప్ సభ్యులని అందరినీ పట్టుకోవడం జరుగుతుంది. 17 నెలలు వాళ్ళని జైల్లో వేయించి ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎలాగోలాగో తప్పించుకొని మన ఇండియాకి రావడం జరుగుతుంది. ఈ రియల్ స్టోరీని ఈ తండేల్ మూవీ తీయడానికి ఇన్స్పిరేషన్గా మన చందు మొండేటి చెప్పడం జరిగింది. ఈ తండేల్ మూవీ రీసెంట్గా ఫిబ్రవరి 7న రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తండేల్ మూవీ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా మొత్తం చివరి వరకు సీరియస్గా సాగుతుంటుంది. ఎక్కడ కొంచెం ఒక వినోదం కానీ వినోదభరితంగా ఉండే సీన్స్ కానీ ఎక్కడ లేవు. దాని కారణంగా ఈ సినిమాలో లాస్ట్లో కొన్ని వినోదభరితమైన సీన్స్ పెట్టాలని ఈ టీం ఉన్న గ్రూప్ సభ్యులు నిర్ణయించడం జరిగింది. ఇప్పటికైతే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి కొంత టైం ఉండడం వల్ల లాస్ట్ ఈ తండేల్ మూవీ చివరిలో కొన్ని వినోదభరితమైన సీన్స్ యాడ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో. తండేల్ మూవీ ఒక రియల్ స్టోరీకి ఇన్స్పిరేషన్గా వస్తున్న ఈ నాగ చైతన్య తండేల్ మూవీ మీరు ఈ సినిమా గురించి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.